రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియ వేగవంతమైంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుదీర్ఘంగా విచారించారు. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎమ్మెల్యే వివేకానంద దాఖలు చేసిన పిటిషన్పై స్పీకర్ సుమారు గంటన్నర పాటు విచారణ జరిపారు. విచారణలో భాగంగా వివేకానంద తరఫు న్యాయవాదులను, కడియం శ్రీహరి తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతా ఉన్నది. రాహుల్ గాంధీని నమ్మే పరిస్థితులు దేశంలో ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాప్టర్ త్వరలోనే క్లోజ్ కాబోతోంది. దేశవ్యాప్తంగా తెలంగాణ కూడా టోటల్ గా క్లోజ్ కాబోతోంది. స్పష్టంగా అది ప్రజల నుంచి వచ్చే తీర్పు కాబట్టి దాని భవిష్యత్తు తప్పకుండా చూడబోతాం. మా పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నది. ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి ధీటైనటువంటి పోటీ ఇస్తూ, వారికి ముచ్చెమటలు పట్టిస్తూ, 4 చెర నీళ్లు దాల్పిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పోరాడుతా ఉన్నారు. కాబట్టి ఈ రోజే పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఏ రకంగా పరిస్థితి ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇలా టెక్నికల్ సబ్జెక్ట్స్ అవన్నీ కూడా పెద్ద ఏం లేదు. ఇప్పుడు స్పీకర్ గారి దగ్గర క్రిమినల్ నిర్ణయం అయిన తర్వాతనే మన కోర్టులో వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ. ఇక కేవలం కడియం శ్రీహరి మాత్రమే కాకుండా నిన్న కూడా స్పీకర్ కీలక విచారణలు అయితే చేపట్టారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అలాగే ఎలిటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తి చేశారు. ప్రస్తుతానికి ఈ 2 కీలక పిటిషన్లపై విచారణ ప్రక్రియ పూర్తయింది. 2 పక్షాల వాదనలు విన్న స్పీకర్ వీటిపై తన తీర్పును త్వరలోనే వెల్లడించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మొత్తం 10 మంది అనర్హత పిటిషన్లను పేరున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన 8 మందికి సంబంధించిన విచారణనైతే స్పీకర్ పూర్తి చేయడం జరిగింది. ఆ 8 మంది సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక మిగిలిన 2 ఒకరు దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి, ఈ 2కి సంబంధించిన విచారణను కూడా పూర్తి చేశారు స్పీకర్. సుప్రీంకోర్టు ఏదైతే గడువును ఇవ్వడం జరిగిందో ఆ గడువుకు సంబంధించి కూడా ముందుగానే ఆ విచారణ అయితే పూర్తి చేశారు. మరి తన నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది అనే ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలో నెలకొంది. మరి ఏం జరగబోతోంది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, అనర్హత పిటిషన్లకు సంబంధించిన విచారణ టోటల్ గా పూర్తయింది అని మనం భావించవచ్చా? ఎస్, మొత్తానికి పార్టీ ఫిరాయింపుల అంశం ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అటు ఎవరైతే పిటిషన్దారులు అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంబంధించినటువంటి అడ్వకేట్ల క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది. మొదటిగా అటు ఎవరైతే ఈ పిటిషన్దారులు అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్వకేట్లు, అటు ఫిరాయింపులు ఎదుర్కొంటున్నటువంటి వారి అడ్వకేట్లను విచారించారు. ఇక ఈ రోజు విచారణకి నిన్న అటు దానం నాగేందర్ విచారణకు వచ్చినటువంటి కౌశిక్ రెడ్డి కానివ్వండి, ఎల్లిటి మహేశ్వర్ రెడ్డిని అటు దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ రోజు కాసేపటి క్రితం వరకు బీఆర్ఎస్ పిటిషన్దారుడు అయినటువంటి కేపీ వివేకానంద గౌడ్ని అటు కడియం శ్రీహరి అడ్వకేట్ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అటు అడ్వకేట్లకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్, అదేవిధంగా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే వివరణ ఉంటుందో అదంతా కూడా పూర్తయింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు అసలైన ఘట్టం ఉంది. అది ఏదైతే పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరిని నేరుగా అటు స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అది ఎప్పుడు అనేది ఇంకా సమయం అయితే స్పీకర్ అనౌన్స్ చేయలేదు. సో ఏ క్షణాన అయినా సరే దానంకి కడియంకి నోటీసులు జారీ చేసి మీ ఇద్దరి పైన ఈ విధంగా ఆరోపణలు వచ్చాయి, దీనికి పైన మీరు ఇచ్చేటటువంటి వివరణ ఏంటి అంటూ కూడా వాళ్ళిద్దరికి అటు స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అనంతరం వీళ్ళిద్దరికి సంబంధించి ఒక నిర్ణయాన్ని కూడా స్పీకర్ వెల్లడించనున్నారు. ఇక ఈ నెల 28వ తారీఖులోగా సుప్రీం ఇచ్చినటువంటి గడువు ముగియబోతుంది. 26వ తారీఖు నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభమైతే సో ఈ లోపుగానే ఇది కంప్లీట్ చేయాలంటూ కూడా స్పీకర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే గతంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. మరొక 2కి సంబంధించినటువంటి అడ్వకేట్ల క్రాస్ ఎగ్జామినేషన్, అదేవిధంగా పిటిషనర్ దారులు అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, అదేవిధంగా
ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఇంకా మిగిలింది మెయిన్ మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కాడియం శ్రీహరి. వీళ్ళిద్దరిని కూడా స్పీకర్ పిలిచి ప్రస్తుతం క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. వాళ్ళిద్దరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా స్పీకర్ వెల్లడించనున్నారు. అయితే మొత్తానికి రేఖ మీరు ఇందాక అన్నట్టుగా ఈ పార్టీ ఫిరాయింపుల అంశం శాసనసభ స్పీకర్ వరకే అయితే ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 8 మందికి సంబంధించిన రిపోర్ట్తో పాటు ఇద్దరికి సంబంధించి వాళ్ళిద్దరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి అనంతరం ఆ రిపోర్ట్ని కూడా సుప్రీంకోర్టుకి స్పీకర్ సబ్మిట్ చేస్తారు. అనంతరం దీనిపైన సుప్రీం మరి స్పీకర్ నిర్ణయానికి ఏకీభవిస్తుందా లేదంటే ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతుందా అనేది మాత్రం వేచి చూడాలి. కాసేపటి క్రితం వివేకానంద గౌడ్ మాట్లాడుతూ కూడా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయం పైన తాము మరొకసారి సుప్రీంని ఆశ్రయిస్తాము. ఈ నిర్ణయం అనేది సానుకూలంగా లేదు. అటు అన్ని నిర్ణయాల్లో కూడా నేరుగా వీళ్ళు పార్టీ మారినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు అంటూ కూడా స్పీకర్ వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ అనేక ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా మేము సమర్పిస్తాము. అసలు స్పీకర్ ఏ బేసిస్గా నిర్ణయం తీసుకున్నారో దాన్ని మాకు ఇస్తే మేము ఖచ్చితంగా సుప్రీంని ఆశ్రయిస్తాము అంటూ కూడా కేపీ వివేకానంద గౌడ్ చెప్తున్నాడు. సో చూడాలి మరి వీళ్ళిద్దరి పైన స్పీకర్ ఎలాంటి అంటే కడియం దానం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ అంశం పైన ముందుకు ఎలా వెళ్తారు, అనంతరం సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వేచి చూడాలి. మొత్తానికి పెండింగ్ లో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన మొత్తం 10 మంది అనర్హత పిటిషన్లకు సంబంధించిన విచారణను అయితే ఎదుర్కోవడం జరిగింది. మొత్తం 8 మందికి అయితే క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ కోణంలోనే ఈ మిగిలిన ఈ 2 పిటిషన్లకు సంబంధించి కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనుకోవచ్చు. అంటే ఇంతవరకు జరిగిన విచారణకు సంబంధించి ఈ విచారణ ఏదైనా సిమిలర్ గా ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఇంతకుముందు 10 మంది ఎమ్మెల్యేలకు కూడా ఖచ్చితంగా వేటు పడుతుంది. 10 మంది ఎమ్మెల్యేలకు కూడా అక్కడ ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు చెప్పినప్పటికీ కూడా ఆ 8 మంది ఎమ్మెల్యేలకు అటు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చి ఒక్కసారిగా వాళ్ళకు ఊరటను కలిగించింది. అయితే 8 మంది ఎమ్మెల్యేల అంశం కూడా వాళ్ళపైన ఎప్పుడైతే ఆ పార్టీ ఫిరాయింపుల పిటిషన్ దాఖలైందో ఆ సమయానికి వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగడం, అనంతరం ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి నెల వచ్చేటటువంటి జీతభత్యాలు కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకి వెళ్ళడం, ఇలా అనేక టెక్నికల్గా వాళ్ళు ముందుకు వెళ్ళారు. అసలు వాళ్ళు పార్టీ మారినట్టుగా సరైన ఆధారాలు కూడా ఎక్కడ లేవు అంటూ కూడా వాళ్ళందరికి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ కడియం దానం విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఒక కీలక మలుపు ఉండబోతోంది. ఎందుకంటే ఒకవైపు దానం నాగేందర్ నేరుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని మొన్న ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. కడియం శ్రీహరి అయితే ఏకంగా తన కూతురు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ గుర్తు కోసం ప్రచారం చేశారు. సో ఇలా అనేక అంశాలు కూడా ప్రస్తుతం పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆధారాలుగా చూపిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు తీర్పు మాత్రం కాస్త డిఫరెంట్గా ఉండొచ్చు అంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం టెక్నికల్గా తమను స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు, తమకు కూడా ఊరట లభిస్తుంది, మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు ఏ తీర్పు వచ్చిందో వాళ్ళకు కూడా అదే వస్తుంది అంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి గల కారణం దానం నాగేందర్ పిటిషన్ దాఖలైనటువంటి సమయం అంటే మార్చి 2024కి ఆ సమయానికి దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కడియం శ్రీహరి కూడా ప్రస్తుతం తనకు వస్తున్నటువంటి జీత భత్యాలు ఏవైతే ఉంటాయో దానిలో నుంచి కాంట్రిబ్యూషన్ అమౌంట్ స్టిల్ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకి వెళ్తుంది. సో వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనడానికి ఇంతకు మించి ఆధారాలు ఏముంటాయి అంటూ కూడా వాళ్ళు చాలా టెక్నికల్గా ముందుకు వెళ్తున్నారు. ఫర్దర్గా ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా రాకుండా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ అడ్వకేట్లతో ఫైట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరి తీర్పు కూడా మిగతా 8 మంది ఎమ్మెల్యేలాగా ఉంటుంది అని వాళ్ళిద్దరూ భావిస్తూ ఉన్నారు. ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళు భావిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరి తీర్పు వేరేలా ఉంటుంది, వాళ్ళిద్దరికి వేటు పడుతుంది. ఖైరతాబాద్ అదేవిధంగా స్టేషన్ గన్పూర్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ఏదేమై జరగాలన్నా కూడా స్పీకర్ వాళ్ళిద్దరిని విచారించాలి. అసలు వాళ్ళిద్దరు విచారణకు వస్తారా రారా, ఎందుకంటే గతంలో కూడా వాళ్ళిద్దరికి నోటీసులు ఇస్తే ఒకరు కడియం శ్రీహరి లిఖితపూర్వకంగా సమాధానం చెప్తే దానం నాగేందర్ తన నోటీస్ పైన ఎటువంటి స్పందన కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా తను ఎక్కడ కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడలేదు. తను ఏ పార్టీలో ఉన్నారు అని దానం అడిగిన ప్రతిసారి కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనే ఉన్నానని వెరైటీ ఆన్సర్ చెప్తున్నారు, కానీ సూటిగా ఎక్కడ సమాధానాలు చెప్పట్లేదు. సో ఇదంతా కూడా జ్యుడిషియల్ కింద వస్తుంది కాబట్టి దీనిపైన స్పీకర్ కూడా ఏది మాట్లాడడం లేదు. సో మొత్తానికైతే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం ముగిసింది. కానీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేల
వీళ్ళకి స్పీకర్ ఎప్పుడు నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు విచారణకు వస్తారా, వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, అసలు వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, నిర్ణయం తీసుకున్న ఒకవేళ సానుకూలంగా తీసుకోకపోయినా అనంతరం సుప్రీం వీళ్ళపైన ఎలాంటి డెసిజన్ తీసుకుంటుంది, స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా, ఏకీభవిస్తుందా, అనంతరం బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి రేఖ. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదటగా అసెంబ్లీ స్పీకర్ని ఆశ్రయించారు, స్పీకర్ జాప్యం చేయడంతో హైకోర్టుకి వెళ్లారు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సానుకూలంగా లేదంటూ సుప్రీంని ఆశ్రయించారు. సో ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీం ఇచ్చినటువంటి నిర్ణయం పైన కూడా వాళ్ళు మరొకసారి పిటిషన్ కానీ అఫిడవిట్ కానీ దాఖలు చేస్తారు అని అయితే ప్రస్తుతం చెప్తున్నారు. సో మొత్తానికి ఇప్పటికి విచారణ అయితే కొలిక్కి వచ్చింది, కానీ దీనిపైన నిర్ణయం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా అటు అనర్హత పిటిషన్లకు సంబంధించి విచారణ, ఈ రెండు కీలక ప్రక్రియల పిటిషన్లకు విచారణ అయితే పూర్తయింది. అటు రెండు పక్షాల వాదనలు అయితే విన్నారు స్పీకర్. ఇక వీటిపై తన తీర్పును త్వరలోనే వెల్లడించబోతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.